నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరా రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సుందరా రెడ్డి గారు, ఈ స్టాక్ బ్రోకర్స్ జనరేట్ చేసే ఈ రిపోర్ట్స్ని ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? మరి వాళ్ళ రిపోర్ట్స్ని చూసి ఇన్వెస్ట్ చేయడం అనేది కూడా ఎంతవరకు కరెక్ట్ అంటారు? రైట్. సో ఏదైనా స్టాక్స్ ఏదైనా బై చేసేటప్పుడు మనం ఒక పర్టికులర్ ఒక స్ట్రాటజీని ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్వెస్టర్ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి అన్నదాన్ని బట్టి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఏదన్నా బ్రోకర్ ఒక రిపోర్ట్ జనరేట్ చేస్తున్నాడంటే ఆ బ్రోకర్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో ఈ కంపెనీ గ్రోత్ ఎంత ఉంది అండ్ కంపెనీ ప్రాఫిట్స్ ఎంత ఉన్నాయి, కొత్తగా ట్రిగ్గర్స్ ఏమైనా అవుతున్నాయి అంటే కొత్త ప్లాంట్స్ ఏదైనా ఓపెన్ అవుతున్నాయా, ఓపెన్ అయితే ఎంత సేల్స్ రాబోతుంది ఆ ప్లాంట్ ద్వారా, కాబట్టి ప్రాఫిటబిలిటీ ఎంత పెరగబోతుంది అండ్ మేనేజ్మెంట్ ఎంత ఎక్స్పాండ్ చేస్తున్నారు బిజినెస్, వీటన్నిటి బేస్గా తీసుకొని వాళ్ళు ప్రెడిక్షన్ చేస్తూ ఉంటారు. ఈ స్టాక్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ దాకా పోయే ఛాన్స్ ఉందనేది. యాక్చువల్ స్టాక్ మార్కెట్ ప్రైస్ అనేది డైరెక్ట్ కంపెనీ ప్రాఫిట్ మీద డిపెండ్ అవ్వదండి స్ట్రైట్ అవే. చాలా అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. బేసికల్గా సేల్స్ అంటే ఎంప్లాయీస్ కష్టపడి అమ్ముతూ ఉంటారు, సేల్స్ జనరేట్ అవుతూ ఉంటాయి. అంత ఈజీగా స్టాక్స్ మూవ్ అవ్వవు. ఎందుకంటే స్టాక్స్ మూవ్ అవటం అనేది ఇంటర్నేషనల్గా, నేషనల్గా, పొలిటికల్గా, జియోగ్రఫికల్గా, సెక్టర్ స్పెసిఫిక్ న్యూస్ అన్ని ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అమెరికన్ మార్కెట్ 2% పడంగానే మరుసటి మన ఇండియన్ మార్కెట్ అర్థం పడిపోతాయి ఆటోమేటిక్గా. ఎక్కడేం జరగడం ముందు ఇక్కడ పడిపోతూ ఉంటాయి అట్లా. అందుకని సేల్స్ డైరెక్ట్గా స్టాక్ ప్రైస్ మూవ్ అవ్వనట. ఓకే, అది అందుకని బ్రోకర్స్ ఏంటంటే ఫండమెంటల్గా ఇది సౌండ్ కాబట్టి ఇది ఇంత వర్త్ అనే ఉద్దేశం మీద రిపోర్ట్ జనరేట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మీరు చెప్పినట్టు రీసెంట్గా బ్యాంక్ ఒకటి అమెరికాలో కొలాప్స్ అయిందండి. అండ్ సిలికాన్ వ్యాలీ బ్యాంక్ అని. నేను కూడా విన్నాను. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ అది అమెరికాలోనే రీసెంట్గా ప్రోబ్ మ్యాగజైన్ వాళ్ళు 2023లో బెస్ట్ బ్యాంక్ అవార్డు ఇచ్చారు దానికి. ఈ స్టార్ట్అప్ కంపెనీస్ కి ఫండింగ్ చేసే కంపెనీ. అవును. అంటే స్టార్ట్అప్ కంపెనీలో మోస్ట్ టెక్నాలజీ వాటికి డిపాజిట్స్ అన్ని కూడా దాంట్లో పెడతా ఉంటారు వాళ్ళు, స్టార్ట్అప్ కంపెనీస్ అందరు కూడా. ఆల్మోస్ట్ స్టార్ట్అప్ వెంచర్ క్యాపిటలిస్టులు అందరూ కూడా ఈ బ్యాంక్ దగ్గర ఆల్మోస్ట్ 60 to 70% డిపాజిట్లన్నీ వాళ్ళందరూ దీని దగ్గర ఉంటాయి అనుకుంటే ఊహించుకోండి. అంటే సిలికాన్ వ్యాలీలో వన్ ఆఫ్ ది లీడింగ్ డిపాజిట్ అనమాట ఆ ఏరియాలో. మోస్ట్ ఆఫ్ ది స్టార్ట్అప్ కంపెనీస్ అన్ని వాళ్ళ మనీ అంతా దీంట్లో పార్క్ చేస్తూ ఉంటాయి డిపాజిట్ రూపంలో. ఆ బ్యాంక్ అనమాట ఇది. ఇది జస్ట్ 10 days బ్యాకే గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు అండి, వాళ్ళు బై చేసుకోమని టార్గెట్ $3 ఇచ్చాడు. అలాగే మ్యాక్సిమ్ గ్రూప్ వాళ్ళు అయితే $500 టార్గెట్ తోటి కొనుక్కోమని చెప్పారు. అమెరికాలో ఆల్మోస్ట్ ఆల్ లీడింగ్ బ్రోకరేజ్ హౌసెస్లన్నీ కూడా బిట్వీన్ 300 నుంచి 500 మధ్యలో టార్గెట్ పెట్టుకొని కొనుక్కోమని చెప్పారు స్టాక్ $300 ఉన్నప్పుడు. అయితే ఆ బ్యాంకు 2 days బ్యాక్ కొలాప్స్ అయిపోయిందండి. అది సింగిల్ డేనే 60% పడింది. టోటల్ 1 yearలో 80% పడింది. ఆ ఇంపాక్ట్ అంతా కూడా బ్యాంక్ స్టాక్స్ మీద కూడా కొలాప్స్ అయిపోతుంది. వరల్డ్ వైడ్గా బ్యాంకింగ్ ఇది అవుతా ఉంది. అందుకని ఈ బ్రోకర్స్ ఇంత ఇంటర్నేషనల్ పేమెంట్స్ బ్రోకరేజ్ వీళ్ళు రికమెండ్ చేసిన స్టాక్ ఏది వితిన్ 1 monthకే, మరీ ఎక్కువ దూరమై ఫ్రాడ్ అయిపోవటం కాదు, వితిన్ 1 monthకే కంపెనీలే జీరో అయిపోవటం డైరెక్ట్గా. అసెట్స్ కొంచెం కోల్పోవటం వేరు, జీరో అవటం వేరు కదా. ఇట్లా జీరో అయిపోతుంటాయి కంపెనీ. లిస్టింగ్ ఆపేశారు, ట్రేడింగ్ ఆపేశారు ఇప్పుడు కంపెనీది. ఓకే, డైరెక్ట్గా జీరో అయిపోయినట్టు అది. ఓకే, అంటే 2 years బ్యాక్ $700 ఉన్న బ్యాంకు అమెరికాలోనే వన్ ఆఫ్ ది లీడింగ్ బ్యాంకు, టాప్ 20th లీడింగ్ బ్యాంకు. అండ్ 5 days బ్యాక్ సింగిల్ డేకి 60% డౌన్ అయింది. అండ్ ట్రేడింగ్ ఆఫీస్కి వచ్చినారు, ఇప్పుడు జీరో చేస్తున్నారు దాన్ని. దాని మీనింగ్ ఏంటంటే మీరు ఎంత పెద్ద బ్రోకర్ అయినా సరే వాళ్ళ రిపోర్ట్ని బ్లైండ్గా నమ్మచ్చా అంటే రిస్క్ అఫోర్డబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని ఏదైనా ఇన్వెస్ట్మెంట్ క్లాస్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు రిస్క్ ప్రొఫైల్ అనలైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకని ఎవరో చెప్పారు కదా అని చెప్పేసి మనం ఇన్వెస్ట్ చేయలేము. సో అంటే మార్కెట్ మూవ్మెంట్ని ఇండివిజువల్గా ప్రిడిక్ట్ చేయడం కానీ, లేదంటే బ్రోకరేజ్ కంపెనీలు ప్రిడిక్ట్ చేయడం అనేది కూడా అది కూడా జరగదు. అది కూడా. కాకపోతే ఇక్కడ గ్యారంటీ లేదు. గ్యారంటీ లేదు. కాబట్టి ఇక్కడ బ్రోకర్స్ ఒక సైంటిఫిక్ వేలో బేసిస్ తీసుకొని అనాలిసిస్ చేస్తున్నాడు. అందుకని వాళ్ళు ఈ మెథడాలజీ ప్రకారం మేము అనాలిసిస్ చేసాము. అంటే డిస్కౌంట్ క్యాష్ ఫ్లో అనో, లేకపోతే అసెట్ మోడల్ చేసుకోనో, లేదా బుక్ వాల్యూ బేస్గా తీసుకోనో, లేకపోతే సేల్స్ బేస్గా తీసుకొని మేము ఈ రిపోర్ట్ జనరేట్ చేస్తున్నామని క్లియర్గా చెప్తాడు. ఆ డేటా ప్రకారం ఇది ఇంత వర్త్ కాబట్టి, ఇప్పుడు ఇంత డిస్కౌంట్లో ఉంది కాబట్టి మీరు కొనుక్కోండి, ఇంత వచ్చే ఛాన్స్ ఉందని చెప్తారు. పోనీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే మార్కెట్ ఏమైనా రియాక్ట్ అవ్వదు. పైగా డిస్క్లైమర్లో క్లియర్గా చెప్తారు, మేము చెప్పిన వాటిని యాడ్ చేసి కొనమాకండి, అది మీరు లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సరే, వీళ్ళు ఏదో పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చుంటారు, గ్లోబల్ గా ఏదో ఒక న్యూస్ వస్తుంది. అవును, అప్పుడు ఏమవుతుంది? కొలాప్స్ అయిపోతాయి. ఎగ్జాంపుల్ మనం చూసాం కదా, దివీసులు ఆర్ఎస్ కుప్పలు పోయినాయి. ఎవరు కూడా అది పడితేనే ఒక బ్రోకర్ చెప్పలేదు, పెరిగిద్దని చెప్పారు కదా. అందుకని ఏంటంటే బ్లైండ్గా ఈ బ్రోకర్ రిపోర్ట్స్ నిజంగా నమ్మి పెడితే డబ్బులు వస్తాయి అంటే అది క్వశ్చనబుల్ ఆల్వేస్. ఓకే, ఎందుకంటే స్టాక్స్ అనేది ఈ వాలటిలిటీ నేచర్ ఎక్కువ ఉంటుంది.
ఇప్పుడు ఊహిస్తామా ప్రపంచంలో టాప్ 20th కంపెనీ ఓవర్ నైట్లోనే జీరో అవుతుంది అని ఎవరు ఊహించలేము. అందులో 2020లో ఈ వచ్చిన ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత ఇదే నెక్స్ట్ ఇంకా క్రైసిస్ అమెరికాలో స్టార్ట్ అయింది. అంత పెద్ద బ్లాస్ట్. యా దీని మూవ్కి ఎంటైర్ S&P ఫైనాన్షియల్ ఇండెక్స్ 5% డౌన్ అయింది నిన్న. అంటే ఊహించుకోండి ఎంత షేక్ అయిందో. ఎందుకంటే టాప్ 20th బ్యాంకు ఓవర్ నైట్ జీరో అవడం అనేది మామూలు విషయం కాదు. రెండోది ఈ మొత్తం క్రైసిస్ సెంట్రిక్ అంతా కూడా ఈ ఒక్కదాంతో పోదు, రిపుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇంకా ఎకానమీ మీద ముందు రోజుల్లో. ఓకే, సో కాబట్టి బ్రోకర్స్ రోల్ వాళ్ళు చేస్తున్నారు. అంటే ఇంత ఎసెట్ వర్త్ కాబట్టి ఇంత కొనుక్కోమని చెప్తారు వాళ్ళు. బట్ మన యాజ్ ఇండివిజువల్గా మాత్రం రిస్క్ డైవర్సిఫై చేసుకోవటం అండ్ రిస్క్ అఫోర్డబిలిటీ ఉంటేనే పెట్టుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు మనం బ్లేమ్ చేయలేము. వాళ్ళు ఏంటంటే ఎడ్యుకేషన్ కోసం జనరేట్ చేసే రిపోర్ట్స్ అవి. సో నో వన్ కెన్ ప్రిడిక్ట్ ద మార్కెట్. నో వన్ అది రియల్ స్టేట్మెంట్. అది నో వన్ అది ప్రిడిక్ట్ చేయలేరు. ఇటువంటి బ్రోకరేజ్ హౌసెస్ కూడా ఎవరు మార్కెట్ మూవ్మెంట్ ని ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అంటే కరెక్ట్ గా ఎవరు దాన్ని కరెక్ట్ చేయలేరు. ఇప్పుడు ఈవెన్ ఇండియాలో కూడా మన మధ్య ఇప్పుడు అదాని షేకింగ్కి అచ్చం అదాని స్టాక్స్ ఉన్న పరిస్థితి ఊహించండి. మెంటల్గా అంత స్ట్రెస్ అది రికవర్ అయినా సరే వాళ్ళు ఉండాలి కదా ఇప్పుడు దాకా. అందుకని ఈక్విటీ మార్కెట్ బేసికల్గా వాలటిలిటీ అసెట్స్ అయ్యి, అందుకని దాంట్లో ఆస్తులు మొత్తం పెట్టి ఒక్కదాని మీద కూర్చుంటూ అంటే నువ్వు కూర్చోకూడదు. ఎసెట్ డైవర్సిఫికేషన్ చాలా కంపల్సరీ. అన్ని ఎసెట్ క్లాస్ వైజ్గా అంటే గోల్డ్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, డెట్ కానీ, ఈక్విటీ కానీ ఇలా డైవర్సిఫై చేయాలి తప్ప ఎసెట్స్ని ఒకే ఎసెట్స్ మీద ఫోకస్ చేయకూడదు. చేసిన ఒకే గ్రూపు లేదా ఒకే కంపెనీల మీద అసలు చేయకూడదు. అది ఎంత మంచి కంపెనీ అయినా సరే. సో మనం చెప్పినట్టు మార్కెట్ వినాలి ఇప్పుడు ఏం లేదు. మార్కెట్ చెప్పినట్టు మనం నడుచుకోవాలి. రేపొద్దున ఏదైనా రావచ్చు, బ్యాడ్ న్యూస్ కొలాప్స్ అవ్వచ్చు, బ్యాడ్ న్యూస్ రావచ్చు. ఎందుకంటే 2 years నుంచి రిలయన్స్ మూవ్ అవుతుందని ఎవరైనా అనుకుంటామా? అలా ఏం అనుకోలేము. కాబట్టి ఈక్విటీ అంటేనే వాలటిలిటీ అసెట్ క్లాసు. ఎవరో బ్రోకర్ రిపోర్ట్ చేసిన రిపోర్ట్ పెట్టి గుడ్డిగా వాళ్ళు చెప్పారు కాబట్టి నేను కొన్నాను అనే బదులు ఆ రిస్క్ అఫోర్డబిలిటీ నీకు ఉందో లేదో చూసుకొని అలాంటి కంపెనీస్లో ఒక 10-20 కంపెనీలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఒకటి కంపెనీ జీరో అయినా సరే మిగతాది పోర్ట్ఫోలియో మొత్తం ఎంతకంత ముందు పోతుంటుంది. కాబట్టి అట్లా రిస్క్ డైవర్సిఫై చేసుకొని ముందు పోవటం తప్ప మనం బ్లైండ్గా చేయలేము. బట్ ఇదైతే మరీ దారుణం. ఎందుకంటే 1 dayలో 60% డౌన్ అయ్యి 2 yearsలో 90% డౌన్ అయ్యి బ్యాంకే క్లోజ్ చేసే స్టేజ్కి రావటం అనేది ఈ మోడర్న్ ఏజ్లో కూడా వెరీ బ్యాడ్ థింగ్. అది మొత్తానికి సిలికాన్ వ్యాలీ బ్యాంక్కి వరల్డ్ వైడ్ రిపుల్స్ ఎఫెక్ట్స్ అయ్యి ఎంటైర్ వరల్డ్ మార్కెట్స్ పడుతున్నాయి. మొన్న హోలీ పండగ వెళ్ళిన తర్వాత 2 daysకి వచ్చినట్టుంది స్టాక్ మార్కెట్. హోలీ ఎక్కడ చూసినా బ్లడ్ బాతే. అమెరికా కావచ్చు, యూరప్ మామూలు రంగు కాదు. మామూలుగానే ఫ్రైడే మండే వరకు ఎప్పుడు రంగు పడుతూనే ఉంటుంది మార్కెట్కి. దాన్ని బ్లాక్ ఫ్రైడే బ్లాక్ మండే ఇలా అంటుంటాం కదా. అది ఈ మధ్య ఎక్కువైపోతుంది. ఎందుకంటే మరి వరల్డ్ మొత్తం టూ మచ్ టైట్ ఇంటిగ్రేషన్ అయిపోయింది. దాంతో అమెరికా పడ్డ, యూరోప్ పడ్డ వెంటనే ఏషియన్ బట్టం స్టార్ట్ అవుతుంది. ఏషియా అయితే మరి నిన్న హాంకాంగ్ 3%, చైనా 2%, నిక్కీ 2%, ఆస్ట్రేలియా 2%, అమెరికా అయితే థర్స్డే 2%, 2.5%, నిన్న కూడా 1% పడింది. రేపు మండే కూడా పడుద్ది. రేపు మండే కూడా ఓపెన్ కాగానే మళ్ళీ షేక్ అవుతాయి వరల్డ్ మార్కెట్స్. సో బ్లడ్ బాత్ నడుస్తుంది ఈ ఒక్క బ్యాంకు నుంచి. ఇవన్నీ ఏంటంటే రెగ్యులేటరీ ఇష్యూస్ అనమాట. వాళ్ళు ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు, ఈ ఎఫెక్ట్స్పై మిగతా వాటి మీద ఎలా పడుతుంది అన్న దాని మీద నెక్స్ట్ షేప్ అవుట్ అవుతుంది అనమాట మనకి. సో మొత్తంగా చెప్పాలంటే బ్రోకరేజ్ సంస్థలు జనరేట్ చేసే రిపోర్ట్స్ని మనం యాజ్టీజ్గా నమ్మి ఇన్వెస్ట్ చేయడం అనేది కూడా ఏమాత్రం కాదు. కాకపోతే నీకు ఐడియా జనరేట్ చేస్తుంది మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం ఒక రిఫరెన్స్ అదే. అందుకని అన్నిటికన్నా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఏంటంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్స్ ఏంటంటే డైవర్సిఫైడ్ ప్రొడక్ట్. అందులో ఒకటి కాదు, నిఫ్టీ బీస్ అన్నాం అనుకోండి 50 కంపెనీస్ ఉన్నాయి. ఊహించుకో, రిలయన్స్ జీరో అయినా సరే ఏమవుతుంది, 10% డౌన్ అవుతుంది అంతే కదా. అంత పెద్ద కంపెనీస్ అవ్వవు. ఇన్ కేస్ అయినా 10% పోద్ది, మిగతా ముందు పోతుంటాయి కాబట్టి ఏం కాదు. అందుకని రిస్క్ డైవర్సిఫికేషన్ అనేది బేసిక్ ఎలిమెంట్ అనమాట స్టాక్ మార్కెట్ మీరు వస్తే. అంతే తప్ప నువ్వు చెప్పావు నేను కొన్నాను ఇప్పుడు ఏమైనా నువ్వే రెస్పాన్స్ అట్లా ఏమి ఉండదు ఇక్కడ. ఏ బ్రోకర్ కూడా నథింగ్ ఈజ్ గోయింగ్ టు గివ్ ద గ్యారంటీ. ఏంది పెద్ద పెద్ద బ్రోకర్స్ వాళ్ళందరూ ఇంటర్నేషనల్. ఇవాళ బాగుంటుంది అని చెప్పింది రేపటికి బాగుండకపోవచ్చు, రేపు బాగుండదు అని చెప్పింది వాళ్ళకి అందుకే వాళ్ళు డిస్క్లైమర్ క్లియర్గా ఇస్తాడు. ఎందుకంటే సబ్జెక్ట్ టు ద మార్కెట్ వాలటిలిటీ, సబ్జెక్ట్ టు ద కంపెనీ. ఎందుకంటే ఏ కంపెనీలో ఏ ఫ్రాడ్ బయటకు వస్తుందో, ఎప్పుడో జరిగిన ఫ్రాడ్ ఈ రోజు బయటకు వచ్చి స్టాక్ రేపు కొలాప్స్ అవుద్ది చెప్పలేము. ఎవరో ఎంప్లాయ్ అప్పట్లో చేసిన పనికి ఇప్పుడు కోర్టు కేసులు ఇప్పుడు వాళ్ళు లాస్ అవుతుంటారు. సో ఇలాంటి న్యూస్ అన్నీ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి ఈక్విటీ మార్కెట్స్లో. సో అందుకని ఆ రిస్క్ ఎప్పుడు ఉంటుంది. బై డిఫాల్ట్ బ్లైండ్గా అయితే మాత్రం ఏ రిపోర్ట్ చూసి బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయకూడదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.